హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, ఫెంగల్ తుఫాను దాటికి పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనక వెళ్ళినట్లయితే రానున్నటువంటి 24 గంటల పాటు ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా, మధ్యాంధ్ర, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లాల వారీగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, హన్మకొండ, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. రాత్రి సమయానికి వర్షాలు మరింతగా పెరుగుతాయి. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్రలో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇక రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాల దాటిలో ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. దీంతో రెడ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. స్కూల్ సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. ఇకపోతే 200 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం తిరుపతి, చిత్తూరు, పీలేరు, పలమనేరు, నంద్యాల ప్రాంతాల్లో నమోదు కానుంది. ఇది ఈ రోజు ప్రస్తుతానికి